తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేకులు పడ్డాయి. సీఎం రేవంత్ వర్సెస్ సీనియర్ల మధ్య కోల్డ్ వార్ ఇందుకు కారణమని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో కుటుంబ, సామాజిక, ప్రాంతీయ సమీకరణలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. మంత్రివర్గ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కాస్త తగ్గి సీనియర్లతో కాలబేరానికి దిగాడని తెలుస్తోంది. అయినప్పటికీ సీనియర్లు బెట్టు వీడడం లేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతున్నది. మంత్రివర్గ విస్తరణ అని ప్రతిసారి మీడియాలో హడావిడి జరగడం, ఆ తర్వాత వాయిదా పడడం జరుగుతూనే ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. సీనియర్లతో సీఎం రేవంత్ రెడ్డికి ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడిందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి లొల్లంతా నల్గొండ జిల్లాతో ఉంది. కిరికిరంతా కోమటిరెడ్డి ఫ్యామిలీతో ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మరో పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మాట ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరో బెర్త్ ఇస్తే కేబినెట్ లో తనకు మరో బెర్త్ కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా అడుగుతున్నారు. మంత్రి పదవి లేదంటే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా సర్దుకుపోతాననే ధోరణితో ఉన్నారు. వీళ్ల మధ్య నెలకొన్న ఈ తీవ్ర పోటీ ఇతర జిల్లాల ఆశావహుల ఆశల్ని అడియాసలు చేస్తున్నాయి. ఆ తేనెతుట్టను ఇప్పుడెందుకు కదిలించడం అనే వైఖరి ఢిల్లీ పెద్దల్లో కనిపిస్తోంది. కర్ణుని చావుకు 1,00,000 కారణాలున్నట్లు మంత్రి పదవుల పందేరంలో సైతం బోలెడు ఆటంకాలున్నాయి. ఫలితంగా విస్తరణ ప్రతిపాదనను కాంగ్రెస్ టాప్ బాస్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోందని టాక్. తనకు మంత్రి పదవి దక్కడం ఖాయం. బెర్త్ ఫైనల్ అయితే హోంశాఖ తనదేనని చెప్పుకుంటున్న సీనియర్లు కాంగ్రెస్ లో ఇద్దరున్నారు. ఒకరు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాగా మరొకరు మురుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డికి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే క్రమంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో మరో సీనియర్, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కూడా కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందని 14 నెలల నుంచి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ ఫీలింగ్ లో ప్రోటోకాల్కు విరుద్ధంగా అనేక అధికారిక సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం 12 మంది ఉన్న మంత్రివర్గంలో ఇప్పటికే 4 రెడ్డి సామాజిక వర్గం వాళ్లే ఉన్నారు. అందులో 2 నల్గొండ జిల్లా వాసులే. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి రేవంత్ కేబినెట్ లో అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇప్పుడు నల్గొండకు మరో మంత్రి పదవి ఇస్తే అక్కడి నుంచి కూడా 3 మంత్రులవుతారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈ 2 జిల్లాల నుంచే ఎక్కువ మొత్తంలో సీట్లు వచ్చాయనడంలో రెండో వాదన లేదు. సహజంగానే అందుకు తగ్గట్లుగా పదవుల కోసం డిమాండ్ ఉంటుంది. అన్ని బెర్తులు రెడ్లకే ఇచ్చుకుంటూ పోతే కూర్పులో సామాజిక అసమతుల్యత ఏర్పడడం ఖాయమన్నది నిపుణుల అభిప్రాయం. మంత్రి పదవి ఆశిస్తోన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, దేవరకొండ ఎమ్మెల్యే పాలునాయక్ నోలలో మట్టి కొట్టినట్లు అవుతోంది. ఇది కాంగ్రెస్ కు ఏమాత్రం క్షేమకరం కాదనేది ఆ పార్టీ వర్గాల ఉవాచ. పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు బరిలో నువ్వానేనా అన్నట్లుగా ఉన్నారు. వాళ్లలో పార్టీలో సీనియర్ ప్రేమ్ సాగర్ రావు ఒకరు. మంత్రి పదవి కోసం తాను జీవితకాలం వేచి చూశానని, ఈసారి వస్తే వచ్చినట్టు, లేదంటే ఇక ఆశలు వదులుకుంటానన్నది ఆయన ఓపెన్ కామెంట్ చేస్తున్నారు. ఎలాగైనా తనకు మంత్రి పదవి ఇప్పించాలని అధిష్టానానికి అత్యంత దగ్గర వ్యక్తిగా ముద్ర ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా లాబింగ్ చేస్తున్నారని తెలిసింది. భవిష్యత్తులో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, ఏం చేసినా ఇదే ఆఖరి ఛాన్స్ అని ఆయన కన్నీళ్ల పర్యంతమైన పరిస్థితి నెలకొంది. ప్రేమ్ సాగర్ రావుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులున్నాయి. అదే జిల్లాకు చెందిన వివేక్ బ్రదర్స్ సైతం ఈసారి ఎలాగైనా మంత్రివర్గంలో స్థానం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు. ఎవరికి వారే యమనా తీరే అన్నట్లుగా వీళ్ళిద్దరూ విడివిడిగా వారి ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రి పదవి ఇస్తామని గతంలో ఢిల్లీ హైకమాండ్ హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. తనకు ఎలాగైనా మంత్రి పదవి దక్కేలా చూడాలని వివేక్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ద్వారా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఛాన్స్ ఉండే అవకాశం లేదు.
ఏఐసీసీ పెద్దలు మంత్రివర్గ విస్తరణకు అనుమతిస్తే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం రేవంత్ మనోభీష్టం. శ్రీహరి రాష్ట్ర బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత. పైగా ఆయన రేవంత్ సొంత జిల్లాకు చెందిన వ్యక్తి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మైనారిటీలకు కూడా భర్తీ ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అవకాశం ఎవరిని వరిస్తుందనే చర్చ ఆ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అసలు హైదరాబాద్ నుంచి ఒక ముస్లింకు మంత్రిగా అవకాశం ఇచ్చిన దాఖలా కాంగ్రెస్ చరిత్రలో లేదనేది కఠోర వాస్తవం. ఇందుకు ఎంఐఎంతో ఆ పార్టీకున్న రహస్య ఒప్పందమే కారణమన్నది అపవాదం ఉంది. కాంగ్రెస్ హైదరాబాదీ ముస్లిం నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటే అది తమ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తుందనేది ఓవైసీ సోదరుల భయం. అందుకే దాన్ని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని వినికిడి. మంత్రివర్గ విస్తరణ ఎటూ తేలకుండా పుల్లలు పెడుతోంది పార్టీలోని కొందరు సీనియర్లే అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం. అందుకే ఆయన వాళ్లతో కాళ్లబేరానికి సైతం సయ్యన్నాడట. మక్తలు తనకు వదిలేసి మిగిలిన కేబినెట్ బెర్తులన్నీ వాళ్ళనే తీసుకోమని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడట. అందరం కలిసే హస్తిన పెద్దల దగ్గరికి వెళ్దామని ప్రపోజ్ కూడా చేశారట. మీరనుకున్న వాళ్లతోని మంత్రి పదవుల భర్తీ జరిగేలా కృషి చేద్దామని రాయబారం నడిపాడట. దాంట్లో భాగంగానే కొందరు సీనియర్లతో కలిసి తాజాగా హస్తినకు వెళ్లాడని తెలుస్తోంది. కుటుంబ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కుదరకపోవడంతో కాలయాపన తంత్రమే బెస్ట్ అని భావించిన అధిష్టానం మరోసారి విస్తరణని వాయిదా వేసి రేవంత్ రెడ్డిని తిప్పి పంపిందట. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గంపెడ ఆశ పెట్టుకున్న సీనియర్ ఆశ్రమాలకు మళ్లీ రిక్త హస్తమే ఎదురైంది.